హాయ్ అండి, ఇది ఏంటని చూస్తున్నారా? ఇది చికెన్ అండి. చికెన్తో పకోడీ అయితే చేస్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా తీసుకొచ్చాను. మా పిల్లలు అయితే చికెన్ పకోడీ చేయి మమ్మీ అనేసి అడిగారు. అందుకే ఇలా చేయడానికని తీసుకొచ్చాము. మా పిల్లలు సాధారణంగా వండిన వస్తువులు అయితే ఏమి తినరండి. కొట్టు మీద కొన్న వస్తువులు అయితే తింటారు. కాకపోతే పిల్లలకి ఈరోజు హాలిడే ఉంది కదా, అందుకోసమని అయితే మమ్మీ జాయింట్లు కూడా వండి మమ్మీ అని అడిగారు. అందుకోసం అయితే మా ఆయన అయితే ఇలా తీసుకొచ్చారు. దీంతో పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవైతే ఇలా వేసుకుంటున్నాను. ఇవి ఉన్నాయి కదా, ఇవైతే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటాను నేను. ఇలా చిన్న చిన్న పీసులు అయితే కోసేసుకుంటున్నాను. ఇలా చిన్న పీసులే కోసుకుంటారు కదా పకోడీకి, అందుకే నేనైతే చిన్న పీసులు కోసేసుకుంటున్నాను. మొత్తం ఈ చికెన్ మొత్తం కోసేసుకుంటున్నానండి. మేమైతే చాకుతో కోసుకోమండి, ఇలాగ కత్తివేట అంటారు దీన్ని. కత్తివేటతో అయితే కోసుకుంటాం. మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసుకున్నాను నేను. ఎంతనా ఇవన్నీ మెత్తన పీసులేనండి. అసలు అయితే దుమ్ములు అయితే నేను అసలు తీసుకోలేదు, పిల్లలకు కదా, అందుకోసం అయితే దుమ్ములు అయితే తీసుకోలేదు. ఇంకో రెండు అయితే ఈ పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నాం. ఇంకా అసలు ఏం దుమ్ములు తీసుకోలేదు. పకోడీకి అయితే మెత్తన పీసులే తీసుకుంటారు కదా, అందుకే నేనైతే మెత్తన పీసులే తీసుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు వాటర్ వేసి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నేను. ఒక 2-3 సార్లు వాటర్ అయితే క్లీన్ చేసుకున్నాను. వాటర్ వేసుకొని ఇప్పుడు కొద్ది సాల్ట్, కొద్ది నిమ్మకాయ రసం, సాల్ట్ నిమ్మరసం పిండుకున్నాను కదా, ఇంకా దీంట్లో వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేద్ది. దీన్ని అయితే ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటున్నాను నేను. చికెన్ కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా, ఇప్పుడు చికెన్లో వేసుకునే మసాలా మొత్తం చూపిస్తున్నాను చూడండి. కొద్ది జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కొద్ది బిర్యానీ మసాలా, ఇవన్నీ అయితే వేసుకొని నేను దంచేసుకుంటున్నానండి. కొద్ది అల్లం కూడా వేసుకున్నాను, వేసేసుకొని దంచేసుకుంటున్నాను నేను. మసాలా కూడా దంచేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. నిమ్మకాయ సాల్ట్ వేసి అయితే బాగా కలిపి పెట్టుకున్నాం కదా, చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇదిగో దీన్ని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందాం. వాటర్ పోయేందుకే వేసుకున్నానండి నిమ్మకాయ సాల్ట్ను. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి మొత్తం ఏ కలర్లో ఉందో, ఇది మొత్తం వచ్చేస్తుంది. అందుకే నేనైతే వేసుకున్నాను. మళ్ళీ వాటర్లో వేసుకొని అయితే 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలండి. పులుపుకి నిమ్మకాయ పిండుకున్నాం కదా, పులుపుకి అయితే దీంట్లో ఉన్న స్మెల్ అంతా బయటకు వచ్చేస్తుంది, నీసు స్మెల్. నీట్గా వాటర్ లేకుండా కడిగేసుకున్నాను నేను. ఇంకా దీంట్లోకి ఏమేమి వేసుకొని చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా దీంట్లోకి అయితే కొద్ది పసుపు అయితే వేసుకుంటున్నాను నేను. కొద్ది కారం కూడా వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇంకా దీంట్లోకి సరిపోయినంత శనగపిండి అయితే వేసేసుకుంటున్నాను.
దీంట్లోకి కొద్ది సోడా కూడా వేసుకుంటున్నాను నేనండి, ఎందుకంటే సోడా వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది, అందుకే సోడా వేసుకుంటున్నాను. దీంట్లోకి నేను ఒక 2 గుడ్లు కూడా పగలగొట్టుకొని వేసుకుంటున్నానండి. గుడ్లు కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, అందుకే వేసుకుంటున్నాను. దీంట్లో కొద్ది నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను నేను. ఇంక ఇవన్నీ మిక్స్ చేసుకునేలా కలిపేసుకోవాలి. కొద్ది పొడి పొడిలాగా ఉందండి, అందుకే నేను కొద్ది వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మొత్తం అంతా ఇలా కలిపేసుకుంటున్నాను. కలర్ కోసం నేనైతే కొద్ది కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువైతే కలర్ ఎక్కువైపోద్ది. మొత్తం అటు ఇటు అయితే కలిపేసుకున్నాను నేను. దీన్ని అయితే ఒక 10 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకుంటున్నాను. చికెన్ 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం కదా. 10 నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉందో, కలర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కళాయిలోకి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా గ్యాస్ మీద కళాయి అయితే పెట్టుకున్నాను నేను. కళాయిలో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలాంటి ఆయిల్లో ఫ్రైలు చేసుకుంటే, ఫ్రైలు కానీ పకోడీలు కానీ చేసుకుంటే ఆయిల్ అయితే ఎక్కువ లాగదని అంటారు, అందుకే నేనైతే ఈ కళాయి అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది. ఈ చికెన్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను నేను. చూడండి ఎలా వేసుకుంటాను. చాలామంది దీంట్లో కార్న్ఫ్లవర్ పిండి కూడా వేసుకుంటారండి. నా దగ్గర అయితే కార్న్ఫ్లవర్ పిండి అయితే లేదు, ఓన్లీ శనగపిండి ఉంది. శనగపిండితోనే ఉన్నంత వరకే చేసుకుంటున్నాను నేను. చూడండి నేనైతే కళాయిలోకి వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే సిమ్లో పెట్టుకున్నాను అండి నేను, లేదంటే నాకు తుగులేస్తుంది కదా, అందుకోసమే నేనైతే సిమ్లో పెట్టుకున్నాను. ఇంకా మిగిలినవి కూడా ఇలా వేసేసుకుంటున్నాను. సగం వరకు అయితే నేను వేసేసుకున్నాను చూడండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాండి గ్యాస్. అలాగైతే ఇవి బాగా ఉడుకుతాయి కదా, అందుకే నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఒక పక్క అయితే ఉడికిపోయిందండి, ఇంక రెండో పక్క అయితే టర్న్ చేసుకుంటున్నాను. చూడండి రెండో పక్క టర్న్ చేసుకుని చూడండి అలా ఉంది. చూడండి మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని అయితే నేను తీసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇవి కొద్ది పెద్ద పీసులు కదా, కొద్దిసేపు అయితే ఉడికించుకుంటున్నాను నేను. చిన్నవి అయితే ఉడికిపోయి తీసేసుకుంటున్నాను. ఆ
పాప అయితే ఇంకా ఉడుకుతూ ఉంటేనే ఇచ్చిమంటున్నది. ఇలా మొత్తం అన్నీ తీసేసుకుంటున్నాను నేను. తీసేసుకున్నాను కదా, ఇంకో కొద్దిగా అయితే ఉంది. ఇది కూడా ఆయిల్లో వేసేసుకుంటున్నాను నేను. ఆయిల్లో పెద్ద పీసులు అయితే ఉడుకుతున్నాయండి, ఇవి అయితే ఇంకా ఉడకలేదు, అవి అయితే అలాగే ఉంచాను. ఇంకొన్ని కాడికి ఇవి కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇంకా కొద్దిగా ఉంటే రెండో వాయికి ఇవి కూడా వేసేసుకున్నానండి నేను. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇంకా అయితే కొంచెం లోపల అయితే ఉడకలేదు, అందుకే నేనైతే అవి అలాగే ఉంచాను. ఇవైతే రెండో పక్క టర్న్ చేసుకుంటున్నాను నేను. ఇవైతే ఉడికిపోయండి, లెగ్ పీసులు తీసేసుకుంటున్నాను నేను. ఇంక ఇవి కూడా కొద్దిగా బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుతున్నాను. ఇంక ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిందండి, ఇది కూడా తీసేసుకుంటున్నాను నేను. చికెన్తో నెంచుకోవడానికి 4 పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేస్తున్నాను నేను. బజ్జి మిరపకాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం కారం కారంగా తినబుద్ధి అవుతుంది కదా, అందుకోసం అయితే ఈ మిరపకాయలు కూడా ఫ్రై చేస్తున్నాను నేను. మిర్చి కూడా ఫ్రై అయిపోయింది, తీసేసుకుంటున్నాను నేను. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. అంతేనండి, చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. పకోడీతో పాటు ఉల్లిపాయలు అయితే వేపాను, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేశాను, ఉల్లిపాయలు అయితే కోసి పక్కన పెట్టాను. దీంట్లోకి నిమ్మకాయ కూడా తీసుకున్నానండి నేను. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను, చూడండి. టేస్ట్ చూడడానికి అయితే మా పొట్టిది నేను కొద్దిగా అయితే వేసుకున్నాము. దీంట్లోకి అయితే నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాము. మా పొట్టిది అయితే తింటుందండి, చూడండి ఎలా తింటుందో. ఎలా ఉంది పొట్టి? ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పమ్మా. చూడండి ఎలా చెప్తుందో. నేను కూడా తింటున్నానండి, కాకపోతే నాకు వీడియో తీసి వాళ్ళు ఎవరు లేరు, అందుకోసం అయితే నేను చూపించట్లేదు. పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా పకోడీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ బట్టి చూడండి ఎంత బాగా తింటుందో. ఎలా ఉందమ్మా? ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది చెప్పు. కక్క బాగుందా?
చూడండి బాగుందా అంటే ఎంత బాగా బుర్రవుతుందో. మా అబ్బాయి పొగడి అనుకుంటూ నిద్రపోయాడండి. నిద్ర లేచిన తర్వాత ఆడైతే తింటాడు. ఇప్పుడైతే మా అమ్మాయి అయితే తింటుంది. బాయ్ బాయ్. ఇలాంటి కొత్త రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.